మహోన్నతమైన స్థలంలో నివసించువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 4వ అధ్యాయం 22 నుంచి 30 వచనాల వరకు. ఒకసారి చదువుదామా? 22వ వచనం నుంచి. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొంచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నేను నీవే స్వస్థపరచుకునుము అన్న సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నువ్వు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినములయందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశం మోయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండుండినను ఏలియా సీదోన్లోని సారెపతను ఊర్లో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేల్లో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవరినూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ మాటలు విని ఆగ్రహంతో నిండుకుని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్లగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకుని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను. 22వ వచనంలో చూస్తే ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ప్రజలు ఆశ్చర్యపడిరి అని అక్కడ రాయబడింది. యేసుప్రభు వారు అలా దయగల మాటలే మాట్లాడతారని కీర్తన 45వ అధ్యాయంలో 2వ వచనంలో కోరహు కుమారులు ఏనాడో రాశారు. యేసుప్రభుని గురించి, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది అని. ఇదే కాదు, యేసుప్రభు ఏం తింటారో, ఎలా మాట్లాడతారో, ఏ కార్యాలు చేస్తారో, ఎక్కడ పుడతారో, ఎలా పెరుగుతారో, ఎలా మరణిస్తారో, ఎలా తిరిగి లేస్తారో అన్ని విషయాలు ముందుగా ప్రవచింపబడిన విధంగానే ఆయన అక్షరాల ఆయన జీవితంలో అలాగే చేశారు. అందుకే ఈ లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనంలో యేసుప్రభువారే అంటారు, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథంలోనూ కీర్తనలోనూ నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని శిష్యులతో అంటారు. ఆయన దయగల మాటలు మాట్లాడే స్వభావం కలిగిన వాడు. మనం కూడా క్రీస్తు పోలికలోకి మారాలంటే మన పెదవుల మీద కూడా దయారసం పోయబడాలని ప్రార్థించాలి. అప్పుడు మన నోటిలో నుండి వచ్చే ప్రతి మాట దయగలిగి ఉంటుంది. దయగల మాటల్లో చాలా ఆదరణ ఉంటుంది. అందుకే ఆయన్ని ఆదరణకర్త అని కూడా ప్రవక్తలు వర్ణించారు. కఠినమైన మాటలు గాయాన్ని రేపుతాయి, కానీ దయగల మాటలు గాయాన్ని కడతాయి. ఎప్పుడు మన ప్రభువు బాగు చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి కార్యం చేస్తారు. ఇంకా తర్వాత వచనాల్లో ప్రభు చెప్తున్నారు, ఏ ప్రవక్తని వారి స్వజనము అంగీకరించరు అని, అంటే వారి సొంత దేశంలో వారు ఘనతనొందరు అని. ఈ విషయాన్ని చెప్తూ 2 ఉదాహరణలు ఇచ్చారు. ఒకటి ఏలియాన్ గురించి, ఇంకొకటి ఎలీషాన్ గురించి. ఏలియా కాలంలో కరువు వస్తే సారెపతను ఊర్లో ఉన్న విధవరాల దగ్గరికే గాని మరెవ్వరి దగ్గరికి ఏలియా పంపబడలేదు. ఇంకా ఎలీషా కాలంలో ఎందరో కుష్ఠరోగులు ఉన్నప్పటికీ కూడా నయమాన్ ఒక్కడు తప్ప ఎవ్వరూ బాగుపడలేదు అని 2 ఉదాహరణలు వారికి యేసుప్రభు వారు వివరించారు. అయితే దీనిని మనం కొంచెం ఆలోచిస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు వీరిద్దరిని దేవుడు ఎన్నుకున్నారు అనేది. సారెపతు అనే ఊరి విధవరాల గురించి చూస్తే, ఏలియా నివసిస్తున్న దేశంలో కరువు వచ్చింది. అప్పుడు ప్రభు చెప్తున్నారు, నీవు సారెపతు అనే ఊరికి పోయి అక్కడ ఉండు, నిన్ను పోషించడానికి అక్కడున్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చాను అని. ఈ విషయాన్ని మనం రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 8 నుంచి 9 వచనాల్లో ఈ వాక్యం అంతటిని చదవగలం. అయితే ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఒకటి, ఏలియా అంతటా ఏలియానే ఆమె దగ్గరకు వెళ్ళలేదు, కానీ దేవుడు చెప్తే వెళ్ళాడు. 2, ఆమెకు కూడా దేవుడు సెలవిచ్చారు ఏలియాని పోషించమని. ఈ విషయాన్ని మనము 17వ అధ్యాయం అంటే రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 8-9 వచనాల్లో చదవగలం. విశ్వాసులు ఈ సంగతిని బాగా గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఎవరైనా వచ్చి మన దగ్గరికి, ఇదిగో దేవుడు నాతో నిన్ను గురించి ఇలా చెప్పాడు, నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి, లేకపోతే అదివ్వు ఇదివ్వు అని ఎవరైనా అడిగితే, మన హృదయాల్లో ఒకవేళ అస్సలు ప్రేరణ లేకుండా ఎవరైనా వచ్చి మనల్ని అడిగితే మనం ఖచ్చితంగా నో చెప్పాలి. ఎందుకంటే అది దేవుని పద్ధతి కాదు, ఆయన పనిచేసే తీరు అది కాదు. ప్రభువు ఏదైనా ఒకరికి మనం ఏదైనా ఇవ్వాలి లేదా వాళ్ళు పొందుకోవాలి అని అంటే, ఇచ్చే వారికి పొందుకునే వారికి ఇద్దరికి కూడా ఇద్దరి హృదయాల్లోనూ ఆ విషయాన్ని ఉంచుతారు అన్న సంగతి ఇక్కడ ఈ సందర్భాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎలా అయితే ప్రభు విధవరాలకి ముందు చెప్పి తర్వాత ప్రవక్తని అక్కడికి వెళ్ళమన్నారు, అలాగే మనం కూడా ఏదైనా చేయవలసి వస్తే ఇవ్వవలసిన వారికి ముందు చెప్పి తర్వాత ఆ వ్యక్తిని మన దగ్గరికి తీసుకుని వస్తారు. కనుక ఎవరైనా వచ్చి మనకు అస్సలు ప్రేరణ లేకుండా, లేకపోతే దేవుడు మనతో మాట్లాడకుండా, పరిశుద్ధాత్మ సంగతిని మన హృదయంలో ఉంచకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ గబక్కన వచ్చేసి, ఇదిగో మిమ్మల్ని దేవుడు ఇంత ఇవ్వమన్నాడు అంత ఇవ్వమన్నాడు అని చెప్తే ఎవరు నమ్మకూడదు. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి. ఆ వ్యక్తి ఎటువంటి వారు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. లేదా మాకు అవసరం ఉంది
మీరు ఇంత ఇస్తే బాగుంటుంది అని వాళ్ళంతట వాళ్ళు అడగటం వేరు. దేవుడు చెప్పారు అని చెప్పి ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని బెదిరించి భయపెట్టి అలా తీసుకోవటం అది దేవుని యొక్క ఆత్మ యొక్క లక్షణం కాదు అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇంకా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంకొక సంగతి ఏంటి అనంటే, ఎందుకు సారెపతు ఊరి విధవరాలకు మాత్రమే దేవుడు సెలవీయగలిగారు అనంటే, ఆమె దేవునితో ఒక మంచి సంబంధంలో ఉంది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎలాగంటే బైబిల్ చెప్తుంది, కీర్తన 25:14 ఆయనకు భయపడు వారికి ఆయన మర్మాలు తెలియచేయబడతాయి అని. ఇంకా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారే దేవుని ఆజ్ఞను గాయకుంటారు అని యోహాను సువార్త 14:21 చెప్పబడింది. ఈ విధురాలు దేవుని మాట విని ఆయనకు భయపడి విధేయతతో బ్రతికే వ్యక్తి గనక ఆమె యొద్దకే ప్రవక్త పంపబడ్డారు. ఎవరైతే దేవునితో మంచి సహవాసం కలిగి భయభక్తులతో విధేయతతో జీవిస్తారో వారికి దేవుడు తన సంగతులను బయలుపరుస్తారు. అందుకే యోహాను సువార్తలో 10వ ప్రభు అంటారు, నా గొర్రెలు నా స్వరం వినును అని. ఆయన స్వరం వినే అలవాటు మనకుంటే తప్పకుండా ఆయన మనకు ఏమి చెప్పకుండా చేయరు. ప్రతి విషయం మనతో షేర్ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన మనల్ని స్నేహితులని పిలుస్తున్నారు కాబట్టి. ప్రతి విషయాన్ని మనతో ముచ్చటించే అలవాటు ప్రభువుకుంది. మనకుందో లేదో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనకు కొన్ని పనులు అప్పచెప్తారు. ఆ అప్పచెప్పబడిన పనులకు కావలసినంత కూడా ఆయనే ఇస్తారు. కనుక నేను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నా, కానీ నేను ఎంతో భయభక్తులతో ఉంటున్నా, కానీ దేవుడు నన్ను వాడుకోవట్లేదు అని ఎవరికైనా అనిపిస్తే మీ భయభక్తులు ఎంతో, మీ ప్రేమ ఎంతో ఒకసారి పరీక్షించుకోండి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు దేవుని ఆజ్ఞను గాయకుంటారు అని. సో ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన చెప్పిన మాట ప్రకారం మనం బ్రతుకుతున్నామంటే అదే సాక్ష్యం ఇస్తుంది మనం దేవుని ప్రేమిస్తున్నామని. ఒక మంచి ఫలం మనలో ఉంది అని అంటే, ఆత్మఫలం ఫలించగలుగుతున్నామంటే అదే సాక్ష్యం ఇస్తుంది మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని. అప్పుడు దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతారు, అన్ని విషయాలు మనతో షేర్ చేసుకుంటారు, తన రాజ్య భారాన్ని మనతో కూడా షేర్ చేసుకుంటారు. ఇంకా తర్వాత నయమాను విషయంలో ఆ దేశం అంటే సిరియా దేశంలో ఎలీషాను గురించి దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడు అని ఆ దేశస్తులకు తెలియజేయడానికే ప్రభువు నయమాన్ని వాడుకున్నారు. సైన్యాధికారి అయిన నయమాన్ను దేవుడు ఎన్నుకున్నారు. ఇదంతా విన్న యూదులకు కోపం వచ్చింది. ఈ సందర్భాలన్నీ కూడా యేసుప్రభు వారు వివరిస్తా ఉంటే అక్కడున్న ఆ సమాజ మందిరంలో ఉన్న యూదులకు కోపం వచ్చింది. ఆయన కొండ మీద నుండి తోసేసి చంపేయాలని అనుకున్నారు. ఎందుకంటే వారికి స్పష్టంగా అర్థమవుతుంది, ఒకరు దేవుని మాట వింటేనే వారికి దేవుని స్వరం వినబడుతుంది అని. కాబట్టి వీళ్ళు దేవునితో సరైన సంబంధంలో, సహవాసంలో లేరు అన్న సంగతి వారంతటా వారే గ్రహించుకున్నందువల్ల ఆయన మాట అనేందుకు కోపం వచ్చి అక్కడి నుంచి ఆయన తరిమి కొండపైకి ఎక్కించి అక్కడి నుంచి తోసేయాలని చూశారు. కానీ ఆయన వారి మధ్య నుండి వెళ్లిపోయారు. ఎందుకంటే ఆయన చనిపోవాలి, కానీ ఎలా పడితే అలా కాదు. ఒక పర్టికులర్ టైంలో, నియమింపబడిన రోజున, నియమింపబడిన సమయాన, నిర్ణయించబడిన విధంగానే అది జరగాలి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఆయన తనంతట తానే తన ప్రాణం నర్పించారు గాని ఎవ్వరికి ఆయన దగ్గర నుండి దాన్ని తీసుకునే హక్కు, అర్హత లేదు అని. దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించి తనంతట తానే తన ప్రాణంను బలిగా అర్పించడానికి లోకానికి వచ్చారు. ఈ రోజు నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని అడగట్లేదు, కానీ కేవలం విశ్వాసాన్ని అడుగుతున్నారు. అది కూడా మన కోసమే. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మనము మన పాపం యొక్క శిక్ష నుంచి తప్పించుకుంటాము. మనము ఎంతో ఉగ్రత నుంచి తప్పించబడి నిత్య సంతోషంలో పాలు పంచుకోగలుగుతాం. దేవునితో కలిసి యుగాలు జీవిస్తాం. నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడి అడుగుతున్నారు చిన్న విశ్వాసాన్ని. మరి మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ధ్యాన భాగంలో నుంచి మాకు నేర్పిన సంగతులను బట్టి నేను స్తుతిస్తున్నాం. నిజంగా నీ మాటకు విధేయత చూపిన ఆ సారెపతు ఊరి విధవరాలు కరువు కాలం అంతా కూడా పోషించబడింది. నాయనా, మేము నీ మాట వింటే మా కరువులోను, మా బాధలోను, మా దుఃఖంలోను, మా అన్ని సమయాలలో, అన్ని వేళలందు కూడా మాకు క్షేమాన్ని, నెమ్మదిని, సంతోష సమాధానాలన్నీ కలిగి ఉంటామని మాకు తెలుసు. అయినప్పటికీ ప్రభువా, మేము చాలా సార్లు తప్పిపోతూ ఉంటాం. దయచేసి మమ్మల్ని క్షమించి నీ మాట ప్రకారం బ్రతికే కృప మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని వేడుకుంటూ ఈ మనవులని యేసుప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.